హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరలక్ష్మి వ్రతం డే అందరికీ. ఆమ్, అందరూ పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారనుకుంటున్నాను. సో ఇవాళటి రోజు చాలా సమృద్ధితో నిండిన రోజు, మంచి సంతోషకరమైన రోజు, అన్ని అభివృద్ధి చెందే రోజు, అన్నిట్లో కూడా శ్రేష్టమైంది లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు. సో ఇంత అబండెన్స్‌లో మనని మనం కూడా పెంపొందించుకుంటే, మనం కూడా చాలా సమృద్ధిగా ఉండగలుగుతాము. అన్ని పనులు కూడా సక్రమంగా చేసుకోగలుగుతాం. సో ఏదొచ్చినా తట్టుకొని ముందుకెళ్ళే శక్తి మనలో ఇంకా పెంపొందుతుందన్నమాట. సెల్ఫ్ రిఫ్లెక్షన్ జర్నీలో ఇవాళటి టాపిక్ వచ్చి మైండ్ఫుల్నెస్. అంటే ప్రస్తుతం ఉన్న నిమిషంలో మనం ఉండడం, ప్రస్తుతంలో ఉండడం మేజర్గా చెప్పాలంటే. సో మనం ప్రస్తుతంలోనే ఉన్నాము, మనం పని చేసుకుంటూ ఉన్నాము, ఆలోచిస్తూ ఉన్నాము అని మనకు ఒక భావన. కానీ సరిగా చూస్తే అయితే మనం అయిపోయిన దాని గురించన్నా ఆలోచిస్తూ ఉంటాము, లేదా జరగబోయే దాని గురించన్నా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇప్పటిలో ఉండడం అనేది చాలా తక్కువ సార్లు చేస్తాం. అరే ఈ పని ఇలా జరిగి ఉంటే బాగుండేది కదా, నేను అక్కడ ఉంటే బాగుండేది కదా, వీళ్ళు నా దగ్గర ఉంటే బాగుండేది కదా ఇప్పుడు అని అనుకుంటాము. కానీ ఇప్పుడు మనతో ఎవరున్నారు, వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేస్తున్నాము, మనం ఏ పని చేస్తున్నామో, మన చేతిలో ఉన్న పని ఏంటి అనేది తక్కువగా ఆలోచిస్తాం అన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే కొద్దిగా మన పనుల అటు ఇటు జరగవచ్చు. సో మెజారిటీగా అలవాటైపోయి ఉంది కాబట్టి పనులు అలా టకటక చేసుకుంటూ వెళ్ళిపోతాము, మనకు హ్యాబిట్ అయిపోయి ఉంటుంది. బట్ ఈ ప్రస్తుతంలో ఉండడం, మైండ్ఫుల్నెస్ అనేది కానీ మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఇంకా ఏం జరుగుతుంది మన జీవితంలో అనేది ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఎలా ఇది పెంపొందించుకోవడం, అండ్ మనకి ఎలా తెలుస్తుంది మన మైండ్ఫుల్నెస్లో ఉన్నామా లేదా అనేది? మనని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడైతే మన గుండె హార్ట్ బీట్ నార్మల్గా ఉంటుందో, బ్రీదింగ్ నార్మల్గా ఉంటుందో, అప్పుడు మనం ప్రస్తుతంలో ఉన్నట్టు. మనం చేసుకునే పని నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటున్నాము అంటే కరెక్ట్గా ప్రస్తుతాన్ని ప్రజెంట్లో ఉన్నట్టు. ఇప్పుడు NOW నౌ అంటే ఇప్పటికి ఈ నిమిషంలో ఉన్నాను అని అర్థం అనమాట. కానీ మన గుండె దడ ఎక్కువ ఉండి, లేదా మరీ తక్కువ ఉండి, లేదా మన ఆలోచనలు వెనక ముందు తిరుగుతున్నాయి అంటే అది ప్రస్తుతంలో లేనట్టు. ఒక పని చేసుకుంటూ చేతులు కాల్చుకోవడము, వంట చేసుకుంటూ చేతులు కాల్చుకోవడం అంటే ఆలోచనలో పడిపోయామని అర్థం అనమాట. సో ఏదైనా పని చేస్తూ మిషన్ దగ్గర కానీ ఏదైనా కానీ మనం వర్క్ చేస్తూ కూడా ఒక్కోసారి దెబ్బ తగిలించుకుంటే మన మైండ్ ఇక్కడ లేదు అని అర్థం. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మన బ్రీతింగ్ అబ్జర్వ్ చేసుకోవాలి. మన బ్రీతింగ్ అబ్నార్మల్గా ఉంటుంది, ఎక్కువైనా ఉంటుంది, తక్కువైనా ఉంటుంది. అలాంటప్పుడు ఒక ప్లేస్లో కూర్చొని, తర్వాత 2 టెక్నిక్స్ ఉన్నాయి బ్రీతింగ్ నార్మల్కి తెచ్చుకోవడానికి. ఒకటి బాక్స్ మెథడ్, ఒకటి 777 రూల్ మెథడ్. సో బాక్స్ మెథడ్ ఏంటంటే ఒక నంబర్ తీసుకోండి, 4, 5, 6 సెకండ్లో, 7 సెకండ్లో, సరే మీకు ఇష్టం ఉన్న నంబర్ తీసుకొని ఆ నంబర్ ఆఫ్ సెకండ్స్ బ్రీదింగ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సెకండ్స్ తీసుకుంటున్నాను నేను. 1 2 3 4 5 బ్రీత్ చేసుకోవడం, తర్వాత దాన్ని హోల్డ్ చేసుకోవడం. ఈ గీత బ్రీదింగ్కి రిప్రజెంట్ చేస్తుంది, ఈ గీత హోల్డింగ్ అంటే ఇట్లానే నిలిపి పెట్టుకోవడం, తర్వాత వదిలేయడం 5 సెకండ్స్. 5 సెకండ్స్ వదిలేసాము, మళ్ళీ కామ్గా ఉన్నాం, మళ్ళీ 5 సెకండ్స్ పీల్చుకుంటున్నాము, హోల్డ్ చేసాము, వదిలేస్తున్నాము, హోల్డ్ చేసాము. సో ఇట్లా ఈ బాక్స్ మెథడ్లో మనం ఒక 5-6 సార్లు కాన్షియస్గా చేసామనుకోండి, బ్రీదింగ్ నార్మల్ అయిపోతుంది. ఇంకో మెథడ్ ఏంటంటే 777, ఒక 7 సెకండ్స్ బ్రీదింగ్ చేయడం, 7 సెకండ్స్ హోల్డ్ చేయడం, 7 సెకండ్స్ వదిలేయడం. సో ఈ టెక్నిక్ చేసినా కూడా మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. హార్ట్ బీట్ నార్మల్ అవుతుంది, భయం లాంటివి పోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
అండ్ ఎప్పుడైతే మీకు భయం, ఇంకా లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయో, అసంతృప్తి, మళ్ళీ నిరుత్సాహం అలాంటివి ఎప్పుడైతే అనిపిస్తాయో, ఈ బ్రీతింగ్ చేసుకొని మీరు గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావముతో ఉన్నారనుకోండి, అప్పుడు మీ లైఫ్‌లో చాలా చాలా చేంజెస్ వస్తాయి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీట్ యూ టుమారో. బాయ్ ఆల్ ఆఫ్ యూ.